మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర రైతులతో సమావేశమయ్యారు. అధునాతన సాగు పద్ధతులు రైతులకు వివరించారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని గుండుపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ బలోపేతానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. పశు సంపద అభివృద్ధిపై గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అకౌంట్లో డబ్బులు పడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని గ్రామాల్లో కూడా రైతాంగాన్ని చైతన్యపరిచి రైతులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద వ్యవసాయ శాఖ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైతాంగం అందరిని కూడా పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో అందరూ కూడా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మనం అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. దానికోసం మనకి ఒక 5 అంశాలను మనం తీసుకోమంటం జరిగింది. ఏదైనా సరే వ్యవసాయానికి నీటిపారుదల శాఖ అనేది చాలా అతి ముఖ్యమైనది. నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులు, మనం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, గతం చూసాం 5 సంవత్సరాలు ఒక చారెడు మట్టి కూడా తీల కాలంలో తీసారా? చెప్పాలి గట్టిగా, తీసారా లేదా? చెత్త కూడా తీయలే. ఇవాళ మనం వచ్చిన వెంటనే కొంతవరకు చేయగలిగాం. ఇంకా మిగతా ఏదన్నా కూడా మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇరిగేషన్ సంబంధించిన ఎవరు రాలేదా? మనం వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని వ్యవసాయాలతో అధికారులతో మన ఎవరైతే రైతులతో కూర్చుని దాని మీద కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయానికి మూలాధారం నీరు. ఆ నీరు పారుదలకు సంబంధించి ఇక్కడ నీటి సంఘాలు ఉన్నారు నాయకులు, వాళ్ళు నన్ను అడుగుతారు తప్ప వాళ్ళని అడగరు. ఏమంటే అది లేవు ఇవి లేవని. మీ బాధ్యత అది, మాకు సంబంధం లేదు. నీటిపారుదల ఇప్పుడు సంఘాలు వేసింది ముఖ్యమంత్రి గారు. అన్నిటికన్నా కూడా మొట్టమొదటి సంఘాలు వేసింది నీటి సంఘాలను వేశారు. ఆ నీటి సంఘాల ద్వారా చక్కటి అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు శ్రమ, ఎందుకంటే డబ్బులు చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి చూస్తున్నా, ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు. 1వ తారీఖు పెన్షన్, 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ఎప్పుడు ఇస్తున్నారు? ముందు రోజే డబ్బులు. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వాన్ని ఉందా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్? 64 లక్షల మందికి ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఈ 64 లక్షల మందికి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఏప్రిల్, మే కూడా కలిపి ఫస్ట్ ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 రూపాయలు ఇచ్చాం. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మన దరిదాపుల్లో కూడా లేదు. అంత పెద్ద ఎత్తున ఇచ్చిన పెన్షన్ పక్క రాష్ట్రాలన్నీ వేలల్లోనే ఉంటాయి. కానీ మనం నెలకి 2,738 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి 35,000 కోట్లు ఒక పెన్షన్ రూపాయనే అవుతున్నాయి మనకి. ఈ రైతులకు ఇచ్చేది వాళ్ళ 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మొన్న తల్లికి వందనం వేసాం. తల్లికి వందనం అది కూడా 10,000 రూపాయలు అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇస్తాం. గతంలో ఒక పిల్ల ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. 6 ఉంటే 6కి. అందుకని ఇప్పుడు ఒకళ్ళిద్దరితో ఆపక్కర్లో ఎంతమంది కావాలంటే అంతమందిని కానవచ్చు. ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది లేదు. ఎంతమంది ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అట్లాగే హౌసింగ్ కూడా మొన్న 2,50,000 ఇస్తాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.